రికార్డింగ్ ఆన్ చేస్తారు కదా. ఓకే, చూడండి, నేను మీకు ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సో ఇది మొత్తం టైప్ చేసి రెడీ ఉంటుంది మన దగ్గర, మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి. ఇది నోట్స్. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని మ్యాండేటరీగా క్వశ్చన్స్ వస్తాయి వీటిలోంచి. మీరు ఒక్క రిపోర్ట్ మిస్ అయినా కూడా మీరే లాస్ అవుతారు. ఇవన్నీ మనం టైప్ చేస్తూ చెప్తే ఆల్మోస్ట్ మనకి చాలా టైం తీసుకుంటుంది. మినిమం 1 అవర్ 1.5 అవర్ టైం పడుతుంది. బట్ నేను ఫస్ట్ ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది, యాజ్ వెల్ యాజ్ మీరు చదువుకోవచ్చు. మంచి నాలెడ్జ్ వస్తుంది మీకు. ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు కదా, చూడండి. వాట్ ఆర్ ది సిస్టమ్స్ ఇన్ ఎస్ఏపి? వాట్ ఆర్ ది సర్వర్స్ ఇన్ ఎస్ఏపి? వాట్ ఈస్ ది సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపి? ఏదైనా ఒకటేనండి. వాట్ ఆర్ ది సిస్టమ్స్ ఇన్ ఎస్ఏపి? వాట్ ఆర్ ది సర్వర్స్ ఇన్ ఎస్ఏపి? వాట్ ఆర్ ది సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపి? ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఒకటే ఆన్సర్ చెప్పాలి మీరు. సో ఎస్ఏపిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము డెవలప్మెంట్ సర్వర్లో వర్క్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ఏపి ఓపెన్ చేసాం అనుకోండి, మనకు ఓన్లీ ఒకటే సర్వర్ నుండి అన్నిటికీ యాక్సెస్ ఉంది. కానీ జాబ్లోకి వెళ్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్స్ నే ల్యాండ్స్కేప్ అని చెప్తారు. ల్యాండ్స్కేప్. వాట్ ఈస్ మీన్ బై ల్యాండ్స్కేప్? మీ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుంది? వాట్ ఆర్ ద సిస్టమ్స్ అవైలబుల్ ఇన్ ఎస్ఏపి? వాట్ ఆర్ ద సర్వర్స్ ఇన్ ఎస్ఏపి అని అడుగుతారు మిమ్మల్ని. అడిగినప్పుడు చెప్పాలి మీ కంపెనీలో ల్యాండ్స్కేప్ ఎలా ఉందని అడుగుతారు ఇంటర్వ్యూలో. ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. ల్యాండ్స్కేప్ అంటే మీనింగ్ ఏంటి? ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. ఇట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ బేసెస్ టీమ్ ఆల్ డిఫరెంట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్ అంతా కూడా చేస్తారు. ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. ఇట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ బేసెస్ టీమ్ ఆల్ చేస్తారు. ఇట్స్ మీన్స్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఆర్ సిస్టమ్స్ ఇన్ సిస్టమ్. ఇట్ మీన్స్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఆర్ సిస్టమ్స్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అంటే ఒక కంపెనీలో ఎస్ఏపి అనేది ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు, ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రక్చర్ ని బేస్గా చేసుకుని, బేస్డ్ ఆన్ ది కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ ని బేస్గా చేసుకుని ఏం చేస్తారు? ఎన్ని సర్వర్స్ కావాలి అనేది ఒక ప్లాన్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ల్యాండ్స్కేప్. ఓకే. సర్వర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. చూపించండి, ఆ నేమ్ చూపించండి. నేమ్స్ ఏమైనా చూడండి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయండి. దీన్ని ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే మీనింగ్ ఏంటి? సర్వర్స్. ల్యాండ్స్కేప్, మీ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుంది అని అడుగుతారు. ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్ గురించి డిస్కస్ చేద్దాం. డెవలప్మెంట్ సర్వర్ లో కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. ఎవరు? ఎస్ఏపి FICO కన్సల్టెంట్స్ అనేవాళ్ళు డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ చేస్తారు. మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ లోనే చేస్తాం. సో డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత టిఆర్ జనరేట్ చేస్తాం. టిఆర్ అంటే ఏంటి? మనం టిఆర్ జనరేట్ చేసాం కదా, టిఆర్ జనరేట్ అవుతుంది ఆటోమేటిక్ గా, ఒక నంబర్ జనరేట్ అవుతుంది. సో ఆ టిఆర్ ఏం చేస్తాము? జనరేట్ చేసిన తర్వాత ఆ టిఆర్ ని రిలీజ్ చేస్తాం. ఆ సపరేట్ క్లాస్ ఉంటుంది, టిఆర్ మేనేజ్మెంట్ లో చెప్తాను మీకు. టిఆర్ జనరేట్ చేసిన తర్వాత ఆ టిఆర్ ని రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి డేటా అనేది మూవ్ అవుతుంది. క్వాలిటీ సర్వర్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఏదైనా ఒకటి. సో డెవలప్మెంట్ సర్వర్ లో యాజ్ ఎస్ఏపి FICO కన్సల్టెంట్స్ అంతా కూడా కాన్ఫిగరేషన్స్ చేస్తారు, డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు.
డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ అవుతాయి. ఇక్కడ కూడా టెస్టింగ్ జరుగుతుంది. క్వాలిటీ సర్వర్ లో కూడా టెస్ట్ చేస్తారు. మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు, సపరేట్ క్లాస్ అది. టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి మూవ్ అవుతుంది. డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్ కి సారీ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, క్వాలిటీ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి డేటా మూవ్ అవుతుంది అనమాట. ప్రొడక్షన్ సర్వర్ లో ఎవరు ఉంటారు? ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు, డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. అంటే ఇది టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో డెవలప్మెంట్స్ అన్ని చేస్తారు. With the help of TR, we can move the configurational data from development server to quality assurance server. Quality assurance server లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి డేటాని మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ లో ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు, సారీ డాక్యుమెంట్స్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. క్లియర్ కదా? క్లియర్. సో డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి డేటా మూవ్ అవుతుంది. ప్రొడక్షన్ సర్వర్ లో ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు దే విల్ పోస్ట్ ది డాక్యుమెంట్ ఎంట్రీస్ అంటారు. ఎలా మూవ్ చేస్తారు? బిట్వీన్ ద సర్వర్ టు సర్వర్ డేటా ఎలా ఫ్లో అవుతుంది? విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టిఆర్ ని బేస్ గా చేసుకుని రిలీజ్ అవుతుంది. మనం టిఆర్ జనరేట్ చేస్తాం, టిఆర్ రిలీజ్ చేస్తాం. తర్వాత ఆ టిఆర్ రిలీజ్ చేసిన తర్వాత ఒక నంబర్ ఫామ్ అవుతుంది. ఆ టిఆర్ రిలీజ్ చేసిన నంబర్, టిఆర్ నంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది బేసెస్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేస్తాం, స్క్రీన్ షాట్ తీసేసి మెయిల్ చేస్తాం. టిఆర్ రిలీజ్ చేసాము, డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి మూవ్ చేయండి అని చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ నుండి క్వాలిటీ టెస్టింగ్ కూడా జరుగుతుంది. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తాం. చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ సర్వర్ లో ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు డాక్యుమెంట్స్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. ఎస్ఏపీలో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సిస్టమ్, క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్, ప్రొడక్షన్ సిస్టమ్ ఎట్లయినా చెప్పచ్చు. మేజర్ గా సర్వర్స్ అని పిలుస్తారు. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇది కాకుండా మీకు ఇంకొక సర్వర్ కూడా ఉంటుంది, శాండ్ బాక్స్ సర్వర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలు అడుగుతారు మిమ్మల్ని. ఇప్పుడు యాక్చువల్ గా మనం క్లయింట్ నెంబర్ 800 వాడుతున్నాం కదా, క్లయింట్ నెంబర్ 800 ఎస్ఏపీ లాగిన్ చేయండి, వెళ్ళండి వస్తుంది, ఎస్ఏపీలోకి వెళ్ళండి చెప్తాను. లాగిన్ పేరు పైన క్లిక్ చేయండి. వెయిట్ పైన చూడండి, క్లయింట్ నెంబర్ 800 ఉంది ఇక్కడ చూడండి. మీరు ఓపెన్ చేయదు ఇక్కడ ఏముంది? 800 ఉంది చూడండి. 800 ఇస్ ద ఎడ్యుకేషనల్ మాడ్యూల్. ఇది నేర్చుకోవడానికి ఈ సర్వర్ అనేది. మీరు మోర్ దాన్ 10 lakhs ఎంట్రీస్ పోస్ట్ చేస్తే అవ్వనుకుంటా, ఎడ్యుకేషనల్ మాడ్యూల్ కాబట్టి. బట్ ఇక్కడ సర్వర్ ఎలా ఉందో జాబ్ లోకి వెళ్ళినా కూడా సేమ్ టు సేమ్ 100% యాక్టివ్ గా ఉంటుంది. కాకపోతే మీకు టీ కోడ్స్ అన్నిటికీ యాక్సెస్ ఉండదు. మీరు ఏ సబ్ మాడ్యూల్ లో పనిచేస్తే వాటికే ఉంటుంది. మీరు అకౌంట్ పేయబుల్ లో వర్క్ చేస్తే అకౌంట్ పేయబుల్ టీ కోడ్స్ మీకు యాక్సెస్ ఉంటుంది. లేదా అకౌంట్ రిసీబుల్ లో పనిచేస్తారు, అకౌంట్ రిసీబుల్ కి యాక్సెస్ ఉంటుంది. అసెట్ అకౌంటింగ్ లో చేస్తుంటే వాటికి యాక్సెస్ ఉంటుంది. ఇది డెమో సర్వర్ కాబట్టి ఆల్ టైప్ ఆఫ్ టీ కోడ్స్ కి యాక్సెస్ ఉంటుంది. క్లయింట్ నెంబర్ 800 అంటే మీనింగ్ ఏంటి? 800 ఈజ్ నథింగ్ బట్ ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అంటారు. అదే మీరు జాబ్ లోకి వెళ్ళారనుకోండి, క్లయింట్ నెంబర్ 100, 200, 300 ఇలా ఉంటాయి అన్నమాట. క్లియర్ కదా? సరే వెళ్ళండి, ఇమేజ్ అక్కడ వెళ్ళండి. చూడండి ఎగ్జాంపుల్, క్లయింట్ నెంబర్ టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉన్నాయి. వీటితో పాటు మీకు శాండ్ బాక్స్ సర్వర్ అని వన్ మోర్ సర్వర్ ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్? యాక్చువల్గా మీరు ప్రాక్టీస్ చేయడానికి 800 యూజ్ చేస్తున్నారు. అలాగే మీరు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎస్ఏపీ అనేది లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోర్సు. ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. లైఫ్ లాంగ్ ఏదో ఒకటి కొత్త పాయింట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి, మీకు తెలియదు. అది ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఒక శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. ఆ శాండ్ బాక్స్ సర్వర్ లో ఫస్ట్ టెస్ట్ చేస్తారు, కాన్ఫిగరేషన్ చేసి ప్రాపర్ గా అవుట్పుట్ వస్తుందా లేదా చూస్తారు. అది ఓకే అయిన తర్వాత మాత్రమే మీరు డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు.
ఇంటర్వ్యూలు అడుగుతారు, మీరు ఏదైనా కొత్తగా కాన్ఫిగరేషన్ ఇంప్లిమెంట్ చేయండి, ఫస్ట్ ఎక్కడ చేస్తారంటారు. కంపెనీ వాళ్ళు మాకు శాండ్ బాక్స్ సర్వర్ ప్రొవైడ్ చేశారు, శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తాము, శాండ్ బాక్స్ సర్వర్లో వర్కౌట్ అయితే డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాము అని చెప్పాలి. క్లియర్ కదా? సర్వర్స్ ఎన్ని ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, యాజ్ వెల్ యాజ్ శాండ్ బాక్స్ సర్వర్. శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తాం, జాబ్లోకి వెళ్తే కనుక శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తామని చెప్పాలి. క్లియరా? క్లియరా కదా? ఓకే, చూడండి ఇక్కడ ఏముంది, 1 minute. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎక్కడ జనరేట్ చేస్తాము? చూడండి, మనం కాన్ఫిగరేషన్స్ అన్ని డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? క్లయింట్ నెంబర్ 100, 200, 300 ఇలా ఉంటాయి. ఒక్కొక్క సర్వర్లో మళ్ళీ ఒక్కో రకంగా ఉంటాయి. చూడండి, క్లయింట్ నెంబర్ 100 ఎక్కడ చూపించండి. క్లయింట్ నెంబర్ డెవలప్మెంట్ సర్వర్లో క్లయింట్ నెంబర్ 100, 200, 300 ఈ 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ చూసారా? 300 అంటే ఏంటి? శాండ్ బాక్స్ సర్వర్. ఈ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కంపెనీ టు కంపెనీ. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. శాండ్ బాక్స్ క్లయింట్ డెవలప్మెంట్ సర్వర్లో ఏముంది? శాండ్ బాక్స్ సర్వర్ ఉంది. అలాగే క్లయింట్ నెంబర్ 100, 200 అండ్ శాండ్ బాక్స్ సర్వర్ 300. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో ఒక 2 క్లయింట్స్ ఉన్నారు, 400 అండ్ 500. తర్వాత 600 ఉందన్నమాట. ఇలా నెంబర్స్ ఉంటాయి ప్రతి సర్వర్లో కూడా. ఓకే, అలాగే డెవలప్మెంట్ సర్వర్ ఇంకోటి కూడా చెప్తారు, గోల్డెన్ క్లయింట్ అంటారు. డెవలప్మెంట్ సర్వర్ ఉంది కదా, డెవలప్మెంట్ సర్వర్ ఏమంటారు? గోల్డెన్ క్లయింట్ అంటారు. డెవలప్మెంట్ సర్వర్ ని గోల్డెన్ క్లయింట్. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తాం. ఓకే, మీకు ఇంకొక పాయింట్ ఉన్నది చూడండి, డెవలప్మెంట్ సర్వర్ కింద ఏముంది చూడండి, ఇంకేముందా కింద? డెవలప్మెంట్ సర్వర్లో ఏం చేస్తామన్నది ఉందా? కిందకి రండి. ఓకే, ఇక్కడ చూడండి, ఆఫ్టర్ తర్వాత చెప్తాను. చూడండి, ఆఫ్టర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టిఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా పర్పస్ మాత్రమే టిఆర్ ఉపయోగిస్తాం. టిఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. మీరు జిఎల్ క్రియేట్ చేస్తే టిఆర్ జనరేట్ అవ్వదు, ఎంట్రీ పోస్ట్ చేస్తే టిఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ కాన్ఫిగరేషన్స్ కు మాత్రమే జనరేట్ అవుతుంది. టిఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. ఆఫ్టర్ కంప్లీట్ ది కాన్ఫిగరేషనల్ డేటా విల్ బి రిఫ్లెక్టెడ్ విత్ టిఆర్ ఓన్లీ. ఆ టిఆర్ నంబర్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషనల్ డేటాని ట్రాక్ చేయొచ్చు. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ we can move the data one server to another server. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ ని హెల్ప్ చేసుకుని మనం డేటాని వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ మూవ్ చేస్తాం. లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. ఓకే, డెవలప్మెంట్ సర్వర్ ఏమంటారు? గోల్డెన్ సర్వర్ అంటారు. we can use it for, నాకు కనిపించలేదు, అర్థం వస్తుంది. we can use it only for కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్. అప్పుడు కనిపిస్తుంది. కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ మాత్రమే డెవలప్మెంట్ సర్వర్ అనేది ఉపయోగపడుతుంది కాన్ఫిగరేషన్ చేయడానికి. డెవలప్మెంట్ సర్వర్ ఏమంటారు? గోల్డెన్ క్లయింట్ అంటారు. అలాగే ఎందుకు ఉపయోగపడుతుంది? కాన్ఫిగరేషన్ పర్పస్. వాట్ వీ విల్ డూ ఆర్ హూ కెన్ డూ వర్క్ ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో ఏం చేస్తామో, ఎవరు వర్క్ చేస్తారు? ఓకేనా? డెవలప్మెంట్ సర్వర్ లో ఏం చేస్తాం? ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్ వర్క్ ఆన్ ఆల్ టైప్ ఆఫ్ ది కన్సల్టెంట్స్. ఆల్ టైప్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ అందరూ వర్క్ చేస్తారు. అంటే ఎవరు? ఇట్స్ మీన్స్ FICO కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టెంట్. వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్ లో వర్క్ చేస్తారు. దేర్ ఆర్ యూజింగ్ డెవలప్మెంట్ సర్వర్ ఫర్ కాన్ఫిగరేషనల్ పర్పస్. ఎందుకు ఉపయోగిస్తారు? కాన్ఫిగరేషన్ చేయడానికి ఉపయోగిస్తారు. యాజ్ వెల్ యాజ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్, అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. క్లియర్ కదా? కాన్ఫిగరేషనల్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? టిఆర్ లో స్టోర్ అవుతుంది. టిఆర్ ఎందుకు జనరేట్ అవుతుంది? టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ఆ నెంబర్ లో కాన్ఫిగరేషనల్ డేటా అనేది స్టోర్ అవుతుంది. మనం ఫస్ట్ లో టిఆర్ క్రియేట్ చేస్తాం. సో ఇదన్నమాట డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి? డెవలప్మెంట్ సర్వర్ వర్క్ ఆన్ ఆల్ టైప్ ఆఫ్ ది కన్సల్టెంట్స్. ఇట్స్ మీన్స్ FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్స్.
దే ఆర్ యూజింగ్ డెవలప్మెంట్ సర్వర్ ఫర్ కాన్ఫిగరేషనల్ పర్పస్ ఉపయోగిస్తారు. యాజ్ వెల్ యాజ్ ది క్లయింట్ రిక్వైర్మెంట్స్, అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేస్తాం కాన్ఫిగరేషన్స్ ద్వారా. కాన్ఫిగరేషనల్ డేటా స్టోర్డ్ విత్ టిఆర్, విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషనల్ డేటా అనేది స్టోర్ అవుతుంది. అలాగే కాన్ఫిగరేషనల్ డేటాని we will move the configurational data from development server to quality server to production server. టిఆర్ ఎక్కడ జనరేట్ చేస్తాము? SM30 లో చేస్తాం. SC10 లో చేస్తాం. SC10 టీ కోడ్. అర్థమైందా? డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటో అర్థమైందా? క్లియర్ కదా? రైట్. తర్వాత చూడండి, చదవండి, మీకు అర్థమైపోతుంది. డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ డివైడెడ్ ఇన్ 3 parts, 3 clients గా డివైడ్ చేశారు. డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ డివైడెడ్ ఇన్ 3 clients గా డివైడ్ చేశారు. క్లయింట్ నెంబర్ 100 సెంట్రల్ డెవలప్మెంట్ క్లయింట్ అంటారు. క్లయింట్ నెంబర్ 200 టెస్టింగ్, క్లయింట్ నెంబర్ 300 శాండ్ బాక్స్ సర్వర్, ట్రయల్ పర్పస్ అన్నమాట. ఇలా 3 types ఆఫ్ ది క్లయింట్స్ గా డివైడ్ చేశారు. డెవలప్మెంట్ సర్వర్ ఎలా డివైడ్ చేశారు? 3 types గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఏముంది? క్లయింట్ నెంబర్ 100 లో డెవలప్మెంట్స్ అన్ని చేశారు. 100 లో చేసిన డెవలప్మెంట్స్ అన్ని కూడా 200 కి మూవ్ చేస్తారు. ఇక్కడ టెస్టింగ్ చేస్తారు. ఇక్కడ టెస్టింగ్ ఓకే అయితే డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ ఓన్లీ కన్సల్టెంట్ గా వర్క్ చేసేవాళ్ళు, ప్రాక్టీస్ పర్పస్ అన్నమాట. ఓకేనా? పైకి వెళ్ళి చూపించండి, సర్వర్ చూపించండి ఒకసారి. ఇమేజ్ చూపించండి, ఇమేజ్ చూపించండి. చూడండి, డెవలప్మెంట్ సర్వర్ కాన్ఫిగరేషన్స్ క్లయింట్ నెంబర్ 100 లో కాన్ఫిగరేషన్ చేస్తారు. 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా 200 మూవ్ చేస్తారు. అంటే టెస్టింగ్ పర్పస్. టెస్టింగ్ పార్ట్నర్స్ ఉంటారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఓకే? డెవలప్మెంట్ చేసే వాళ్ళని డెవలప్మెంట్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ చేస్తారు, టెస్టింగ్ వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి మూవ్ అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ వెళ్ళండి. డెవలప్మెంట్ సర్వర్ లో 3 steps ఉన్నాయి కదా, డిస్కస్ చేద్దాం. వెళ్ళండి. క్లయింట్ నెంబర్ 100 ఉంది. Hmm. 100 లో డెవలప్మెంట్స్ చేస్తారు, 200 లో టెస్టింగ్ చేస్తాం, 300 అంటే శాండ్ బాక్స్ సర్వర్, ట్రయల్ పర్పస్ అన్నమాట. ఓకే, ఇది టోటల్ గా. సో డెవలప్మెంట్ సర్వర్ లో టెస్టింగ్ అయిన తర్వాత క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తాం. క్వాలిటీ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది కాన్ఫిగరేషనల్ టెస్టింగ్ పర్పస్. ఇక్కడ కూడా టెస్టింగ్ చేస్తారు. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్స్ దేర్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో కంప్లీట్ అయిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో చేస్తాం. క్లియర్ కదా? ఈ టెస్టింగ్ ఎవరు చేస్తారు? దిస్ టెస్టింగ్ పర్పస్, దిస్ టెస్టింగ్ ప్రాసెస్. కింద పేర చూపించండి, దిస్ టెస్టింగ్ ప్రాసెస్ ఆల్సో డన్ బై కన్సల్టెన్సీ చేస్తారు. ఇది కూడా కన్సల్టెన్సీ. ఇట్స్ మీన్స్ FI కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్స్, ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన టెస్టింగ్స్ అన్ని వాళ్ళు చేస్తారు. దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూ ఇన్ ది కాన్ఫిగరేషన్స్. వాళ్ళు ఏదైనా ఫైండ్ అవుట్ చేశారు, దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూ ఆన్ ది కాన్ఫిగరేషన్స్ ఆన్ ది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో ఏదైనా మిస్టేక్ ఏదైనా ఫైండ్ అవుట్ చేశారనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? టెస్ట్ కేస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. HP QTC, HPL అనే టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ లో రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. వాళ్ళు టెస్ట్ చేసి ఆ రిజల్ట్ డాక్యుమెంట్ లో స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తారు. అది సపరేట్ క్లాస్, మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, టెస్ట్ కేసెస్ ఉంటాయి, రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. అంటే కాన్ఫిగరేషన్ కరెక్ట్ గా వచ్చిందా లేదా చెక్ చేసి రిజల్ట్ అనేది చెప్తారనమాట. ఆడిటింగ్ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళు చేస్తారు. ఓకే, ఎనీవే, సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, ఏం చేస్తారు? అగైన్ కన్సల్టెంట్ విల్ గో టు డెవలప్మెంట్ సర్వర్, దే విల్ డూ ది కాన్ఫిగరేషన్ వన్స్ అగైన్. మళ్ళీ ఫస్ట్ నుండి చేయాల్సిందే, అంతేగాని మళ్ళీ ఎడిట్ చేయడం ఉండదు.
డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ లో చెక్ చేసి మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్కి వెళ్ళి మళ్ళీ కాన్ఫిగరేషన్ చేసి వన్ మోర్ టిఆర్ ని జనరేట్ చేయాలి. అగైన్ కన్సల్టెంట్ విల్ గో టు డెవలప్మెంట్ సర్వర్, దే విల్ డూ ది కాన్ఫిగరేషన్ వన్స్ అగైన్, మళ్ళీ చేయాల్సిందే, అంతేకాని ఇవి చేంజ్ చేయడానికి ఉండదు. అండ్ దే విల్ జనరేట్ ది వన్ మోర్ టిఆర్, అంటే అగైన్ మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్లోకి వెళ్ళి మళ్ళీ కాన్ఫిగరేషన్ చేసేసి వన్ మోర్ టిఆర్ ని జనరేట్ చేస్తారు. దిస్ డేటా విల్ బి మూవ్డ్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. వన్స్ కాన్ఫిగరేషన్ టెస్టింగ్ ఈజ్ కంప్లీటెడ్, we will move the data quality assurance server to production server. Everything is clear అనుకుంటే quality assurance server నుండి ప్రొడక్షన్ సర్వర్ కు మూవ్ చేస్తారు. క్లియర్ కదా? అర్థమైంది? ఈ పాయింట్ మళ్ళీ చెప్పాలా, చాలా ఇంపార్టెంట్ ఇది. అర్థమైందా లేదా? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని క్వాలిటీకి మూవ్ చేశారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో కూడా టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ పార్ట్నర్స్, ఆడిటింగ్ పార్ట్నర్స్, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అని ఉంటారు. అది సపరేట్ క్లాస్ టెస్టింగ్ ప్రాజెక్ట్ లో చెప్తాను. సో ఒకటి ఇక్కడ మీకు లాజిక్ ఏంటి, డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీకి మూవ్ చేశారు. క్వాలిటీలో కూడా ఏదైనా మిస్టేక్ ఉందని చెప్పేసి ప్రాబ్లం అయింది, వాళ్ళు టెస్ట్ కేస్ అని ఉంటారు. టెస్ట్ కేస్ అంటారు అంటే ఏంటి, ఏమేమి టెస్ట్ కేస్ ఆర్ రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. HPQTC, HPLM ఇలా కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ లో స్క్రీన్ షాట్ తీసేసి యాడ్ చేస్తారు. యాడ్ చేసి మిస్టేక్ ఉంది, ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మళ్ళీ ఏం చేయాలి, తప్పు చేసాం కాబట్టి ఫస్ట్ నుండి మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్ లోకి వెళ్ళి అక్కడ కాన్ఫిగరేషన్స్ అన్ని మళ్ళీ చేసి ప్రాపర్ కాన్ఫిగరేషన్స్ అనేవి మళ్ళీ డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి మూవ్ చేయాలి విత్ న్యూ టిఆర్. క్లియర్ కదా? సార్ బేసిస్ టీమ్ మేము హెల్ప్ చేసేది సార్. సార్ ఇలా ఎర్రర్ ఏదైనా ఫామ్ అయితే బేసిస్ టీమ్ కి మనం సపోర్ట్ అడగచ్చు కదా సార్? బేసిస్ టీమ్ వాళ్ళకి సంబంధం ఉండదండి. బేసిస్ టీమ్ వాళ్ళకి ఏం సంబంధం? బేసిస్ టీమ్ వాళ్ళని ఎట్లా అడుగుతారు పై? బేసిస్ టీమ్ వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. కన్సల్టెంటే చూసుకో, FI వాళ్ళే చూడాలి. ఓకే, ఎవరినో అడుగుతామంటే కుదరదండి. మీకు కంపెనీలో ఎవరినో ఏదో డౌట్ అడిగారంటే వాళ్ళు మీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. అట్లా ఉండదు. కంప్లీటెడ్. నెక్స్ట్, సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఏంటో మీకు అర్థమైంది. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి నాకు, నో ఇష్యూ. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఈజ్ డివైడెడ్ 2 పార్ట్స్ అన్నమాట. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ఇప్పుడు క్వాలిటీ సర్వర్ గురించి డిస్కస్ చేసాం. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. 400, 500. వెళ్ళండి ఇమేజ్ చూపించండి. 400, 500 చూడండి. 400, 500. 400 ఓకే, అలా ఉంచండి. 500 లో ఏం చేస్తాము, ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎండ్ యూజర్ ట్రైనింగ్ పర్పస్ ఒక సర్వర్ ను ఉపయోగిస్తాం. 500 లో ఎండ్ యూజర్స్ కి ట్రైనింగ్ ఎవరు ఇస్తారు? యాజ్ ఏ SAP FICO కన్సల్టెంటే ఇస్తారు. అది దాని పర్పస్ ఉపయోగపడుతుంది 400 అనేది, 500 అనేది. మరి 400 అంటే మీనింగ్ ఏంటి? 400 ఎందుకు ఉపయోగపడుతుంది? కట్ ఓవర్ యాక్టివిటీస్. కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే ఈ టెస్టింగ్ అంతా ఇక్కడే చేస్తారు. అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటారు. వీటిలో టెస్టింగ్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టెస్టింగ్స్ ఉంటాయి. మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేటిక్ టెస్టింగ్, ఓకే, ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్ ప్రాపర్గా అయిందా లేదా. పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ప్రాపర్గా రెస్పాండ్, మీరు కమాండింగ్ ఫీల్డ్ లో టీ కోడ్ ఇచ్చారు, ప్రాపర్గా రెస్పాండ్ అవుతుందా లేదా. సెక్యూరిటీ టెస్టింగ్, సెక్యూరిటీ ఎలా ఉంది, ఇవన్నీ ఉంటాయి. సో టెస్టింగ్స్ అన్ని చేస్తారనమాట. యూనిట్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్ట్, UAT అంటారు, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, ఇవన్నీ చేస్తారు. ఎక్కడ చేస్తారు? క్వాలిటీ సర్వర్ లో ఉన్నటువంటి క్లయింట్ నెంబర్ 400 లో. ఇక్కడ కూడా ఓకే అయిపోతే ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ అనేది డైరెక్ట్ గా ప్రొడక్షన్ సర్వర్ లో ఏం చేస్తారు? వెళ్ళండి, ఎండ్ యూజర్ యాక్టివిటీస్, ప్రాజెక్ట్ గో లైవ్ కి వెళ్తుంది. ఇంకా కిందకి రండి, కిందకి రండి. క్లయింట్ నెంబర్ 500 ఇక్కడ చూడండి. టెస్టింగ్ లో చూడండి, టెస్టింగ్ లో క్లయింట్ నెంబర్ 400, 500 చూడండి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఇవన్నీ జరుగుతుంది. క్లయింట్ నెంబర్ 500 లో ఎండ్ యూజర్ యాక్టివిటీస్, 400 లో ఏమో ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, UAT టెస్టింగ్ అంటారు, ALM అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటారు. ఇవన్నీ టూల్స్ ఇవి. మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేటిక్ టెస్టింగ్. మాన్యువల్ గా చేస్తారు, ఆటోమేటిక్ గా కొన్ని టూల్స్ ఉపయోగించి కూడా టెస్ట్ చేస్తారు.
ఇది జరుగుతుంది అనమాట క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో. 500 లోనేమో ఎండ్ యూజర్ కి సంబంధించింది, 400 అంతా కూడా టెస్టింగ్ అన్నమాట. ఎవరు చేస్తారు? టెస్టింగ్ పార్ట్నర్స్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు, టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. సో ఇంప్లిమెంటేషన్ అండ్ టెస్టింగ్ రెండు కరెక్ట్ గా ఉందా లేదని వేరే వాళ్ళు టెస్ట్ చేస్తారు, వాళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ విప్రో వాళ్ళు చేశారు, టెస్టింగ్ అనేది డెలైట్ వాళ్ళు చేశారు. సో డెలైట్ వాళ్ళు చేసిన టెస్టింగ్, విప్రో వాళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా ఉందా లేదనేది ఆడిటింగ్ పార్ట్నర్స్ చేస్తారు. వాళ్ళెవరు? వేరే వాళ్ళు అవుతారు, టీసీఎస్ కూడా అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు ఇట్లా. తర్వాత క్లయింట్ నెంబర్ 500 చూడండి, ఎండ్ యూజర్ అన్నమాట. సో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ అయిపోయింది, ప్రొడక్షన్ సర్వర్కి వచ్చేసింది. సో అంటే ఏంటి? గో లైవ్ అండ్ సపోర్ట్ అని అర్థం. గో లైవ్ అండ్ సపోర్ట్. క్లయింట్ నెంబర్ లో 500 ఏం చేస్తారు? ప్రొడక్షన్ సర్వర్ లో ఉంటుంది. దే విల్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్, దే విల్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. గో లైవ్ అండ్ సపోర్ట్ అది. ఇంకా క్రిందికి రండి. Go live and support all end users are working into the production server. End users is nothing but accountant. He will post the accounting entries and generate the reports in the production server. So వీళ్ళు ఏం చేస్తారు? ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఎండ్ యూజర్ అంటే అకౌంటెంట్ అంతే, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ టైప్ అన్నమాట. ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాడు, ఆటోమేటిక్ గా సుపీరియర్స్ కి వెళ్తుంది. అది వాళ్ళు చెక్ చేసి ప్రాపర్ గా డేటా మెన్షన్ చేస్తే పోస్ట్ చేసేస్తారు. ఓకేనా? ఎండ్ యూజర్ ఇస్ నథింగ్ బట్ అకౌంటెంట్. హీ విల్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ఆన్ ది he will post the accounting entries and generate the reports in the production server. వాళ్ళు ఏం చేస్తారు? ప్రొడక్ట్ అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ రిపోర్టింగ్స్ అనేవి కూడా జనరేట్ చేస్తారు. Here end user will be posting real time accounting entries. ఏ టైప్ అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు? GL posting, GL clearing, vendor invoice posting, కింద ఉంది చూడండి, vendor invoice clearing, customer invoice posting, customer invoice clearing, asset accounting entry posting, GL reports, financial statement generation, ఇవన్నీ జరుగుతుంది అన్నమాట. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేషన్ అని యాడ్ చేసుకోండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేషన్ ఇవన్నీ చేస్తాడు. సో ఎండ్ యూజర్కి ఏమైనా ఎర్రర్ ఫామ్ అయినప్పుడు రిపోర్ట్ టికెట్ రేట్ చేస్తాడు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ అనే టికెట్స్ అనేవి రేట్ చేస్తాడు అనమాట. క్లియరా? క్లియరా కదా? ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయండి. సో మేజర్ గా మీకు ఏంటంటే ఒక సర్వర్ శాండ్ బాక్స్ సర్వర్ కూడా ఉంటుంది. ఓకే, శాండ్ బాక్స్ సర్వర్ కూడా ఉంటుంది. ఈ శాండ్ బాక్స్ సర్వర్ లో టెస్టింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి మేజర్ గా: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా విత్ హెల్ప్ ఆఫ్ TR we can move the development server to quality assurance server, quality assurance server to production server, production server to production server నుంచి డైరెక్ట్ గా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు అన్నమాట. ఓకేనా? ఫైన్. రికార్డింగ్ ఆఫ్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి.